సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, చాలామంది కామెంట్ అయితే చేస్తూ ఉన్నారు, సార్ మనకి టెట్ పేపర్ 1 ఎస్జిటికి సంబంధించి, టెట్ పేపర్ 2 స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్లు అనేవి అసలు ఏ విధంగా ఉంటాయి, సిలబస్కి సంబంధించి ఏ విధంగా ఉంటుంది, ఒక క్లారిటీ ఇవ్వండి సార్ అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. టెట్ సిలబస్కి సంబంధించి ఈ వీడియోలో పూర్తి క్లారిటీ ఇస్తాను, వీడియోని పూర్తిగా చూడండి. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ నోటిఫికేషన్ 2 రోజుల్లో అని చెప్పేసి మనకి అఫీషియల్గా అప్డేట్ అయితే ఉంది. కాబట్టి డిఎస్సి లేని టెట్ నోటిఫికేషన్ వృధా అని చెప్పేసి కూడా అందరికీ తెలుసు కనుక ప్రతి ఒక్క ఓటు ఇంపార్టెంటే కనుక మనకి ఖచ్చితంగా డిఎస్సికి సంబంధించి ఒక 20 రోజుల్లో నోటిఫికేషన్ వచ్చేది ఉంటే ఫుల్ క్లారిటీ వస్తుంది. దానికి సంబంధించి క్లారిటీ రాగానే దాని గురించి మాట్లాడదాం. మనం చేసే వీడియోలు మీకు రెట్టింపు ఉత్సాహాన్ని కలిగించాలి. ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే పేపర్ 1A అంటే మనకి ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఎవరైతే కోర్స్ పూర్తి చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి పేపర్ 1 ఎస్జిటి రాసుకునే అవకాశం అయితే ఉంటుంది. దీనికి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్లో మనకి ఎటువంటి మార్పులు అనేవి ఉండవు. గతంలో ఎటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఉందో అదే విధంగా ఉంటుంది. ఆల్రెడీ ఎవరైతే టెట్ పాస్ అయి ఉన్నారో వాళ్ళు మార్కులు పెంచుకోవడానికి టెట్ రాయాలంటే రాయొచ్చు. ఎవరైతే క్వాలిఫై కాలేదో వాళ్ళైతే ఖచ్చితంగా టెట్ క్వాలిఫై కావాల్సి ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా టెట్ క్వాలిఫై కాలేని వాళ్ళకి, కొత్తగా డిఎడ్ బిఎడ్ పూర్తి చేసిన వాళ్ళకి ఈ టెట్ ఖచ్చితంగా క్వాలిఫై కావాల్సి ఉంటుంది. పేపర్ 1 ఎస్జిటి కానివ్వండి, పేపర్ 2 స్కూల్ అసిస్టెంట్ కానివ్వండి, ఎవరైతే ఓసీ క్యాండిడేట్లు ఉంటారో టెట్లో 90 మార్క్స్ అనేవి తెచ్చుకోవాలి. ఎవరైతే బీసీ క్యాండిడేట్లు ఉంటారో టెట్లో 75 మార్క్స్ అనేవి తెచ్చుకోవాలి. ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్లు ఉంటారో టెట్లో 60 మార్క్స్ అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా మనకి టెట్ పరీక్ష అనేది పేపర్ 1 కానివ్వండి, పేపర్ 2 కానివ్వండి 150 బిట్స్ 150 మార్క్స్కి అయితే జరుగుతుంది. ముందుగా మనం పేపర్ 1A ఎస్జిటికి సంబంధించి కంప్లీట్గా మాట్లాడదాం. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ. ఇక్కడ మనకి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అంటే సైకాలజీ సబ్జెక్ట్ అనేది మనకి డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్స్ పూర్తి చేసేటప్పుడు ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ పేపర్ సైకాలజీ అని ఉంటుంది. ఈ సైకాలజీకి సంబంధించి పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించి మనకి 30 ప్రశ్నలు 30 మార్కులు అయితే రావడం జరుగుతాయి. ఈ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలోనే ఐసిటి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అని మనకి 5 ప్రశ్నలు 5 మార్కులు వచ్చే విధంగా సిలబస్ అయితే గతంలో మార్పులు చేయడం జరిగింది. తదనుగుణంగానే మనకి సైకాలజీకి సంబంధించి, అదేవిధంగా పెడగాజీకి సంబంధించి, అదేవిధంగా ఐసిటి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించి ఈ 3 టాపిక్లు కవర్ అయ్యే విధంగా 30 ప్రశ్నలు 30 మార్కులు అయితే రావడం జరుగుతాయి. ఐసిటి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ 5 మార్క్స్కి సంబంధించిన సిలబస్ ఎక్కడ ఉంటుందని చూసినట్లయితే డిఎడ్ కోర్స్ చేసేటప్పుడు ఫస్ట్ ఇయర్లో పేపర్ 6 బోధనా శాస్త్రం అని ఉంటుంది. దానిలో ఐసిటి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అనే ఒక పార్ట్ ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర బుక్స్ లేకపోతే ఎలా అనేది లాస్ట్లో చూద్దాం. లాస్ట్లో ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి నెక్స్ట్ వచ్చేసరికి లాంగ్వేజ్ 1 తెలుగు. ఇక్కడ తెలుగు తీసుకున్న వాళ్ళకి తెలుగు, తమిళ్ తీసుకున్న వాళ్ళకి తమిళ్, ఒడియా తీసుకున్న వాళ్ళకి ఒడియా, ఉర్దూ తీసుకున్న వాళ్ళకి ఉర్దూ, హిందీ తీసుకున్న వాళ్ళకి హిందీ ఈ విధంగా వస్తుంది. మ్యాక్సిమం ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మంది ఫస్ట్ లాంగ్వేజ్ అనేది తెలుగు తీసుకుంటారు. కాబట్టి 30 ప్రశ్నలు 30 మార్కులు తెలుగు సబ్జెక్ట్ నుంచి రావడం జరుగుతాయి. మళ్ళీ తెలుగు సబ్జెక్ట్లో కంటెంట్ అంటే 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు అప్ టు 10th క్లాస్ వరకు, ఓకే, ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో ఉన్న టెక్స్ట్ బుక్లో ఉన్న మ్యాటర్ ఉంటుందో దాన్ని కంటెంట్ అంటారు. తెలుగు కంటెంట్ 24 ప్రశ్నలు 24 మార్కులు. తెలుగు మెథడాలజీ 6 ప్రశ్నలు 6 మార్కులు. మళ్ళీ ఇక్కడ మెథడాలజీ అంటే డిఎడ్ కోర్స్ చేసేటప్పుడు ఏదైతే తెలుగుకు సంబంధించిన డిఎడ్ బుక్స్ లేదా డిఎడ్ డ్రాఫ్ట్ కాపీస్, డిఎడ్ పీడిఎఫ్లు ఏవైతే ఉంటాయో తెలుగుకు సంబంధించి అవన్నీ కూడా మెథడాలజీలోకి వస్తాయి. ఓకే, మొత్తంగా తెలుగు సబ్జెక్ట్ నుంచి 30 ప్రశ్నలు 30 మార్కులు అయితే రావడం జరుగుతుంది. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ సబ్జెక్ట్లో మళ్ళీ మనకి కంటెంట్ 24 ప్రశ్నలు. కంటెంట్ అంటే 1 to 8th క్లాస్ ప్రభుత్వ పాఠశాలలో ఉన్న టెక్స్ట్ బుక్లు అప్ టు 10th క్లాస్ వరకు కూడా చదువుకోవాలి. లెవెల్ అనేది అంటే ముందుగా 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉన్న పాఠ్యపుస్తకాలన్నీ కూడా చదువుకున్న తర్వాత మీకు డిఎస్సి టయానికి ఖచ్చితంగా 9th క్లాస్ 10th క్లాస్ కూడా కంప్లీట్ చేయాలి. ఎందుకంటే లెవెల్ అనేది అప్ టు 10th క్లాస్ వరకు ఇస్తాడు. కాబట్టి ఎస్జిటి పేపర్ 1కి సంబంధించి దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడ ఇంగ్లీష్ కంటెంట్ 24 ప్రశ్నలు, మెథడాలజీ 6 ప్రశ్నలు 6 మార్కులు అయితే రావడం జరుగుతాయి. మొత్తంగా 30 ప్రశ్నలు 30 మార్కులు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి అయితే వస్తాయి. మనకి నెక్స్ట్ వచ్చేసరికి మ్యాథమెటిక్స్ గణితానికి సంబంధించి 30 ప్రశ్నలు 30 మార్కులు. ఇక్కడ కూడా సేమ్ కంటెంట్ 24 ప్రశ్నలు 24 మార్కులు. ఇక్కడ కంటెంట్లో 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు గణితం పాఠ్యపుస్తకాలన్నీ కూడా కంప్లీట్గా లైన్ టు లైన్ చదువుకోవాలి. నెక్స్ట్ మనకి
నైన్త్ క్లాస్ 10th క్లాస్ కూడా చదువుకోవాలి. ఎందుకంటే అప్ టు 10th క్లాస్ లెవెల్ అంటున్నాడు కాబట్టి కంపల్సరీగా 9th క్లాస్ 10th క్లాస్ పై కూడా దృష్టి పెట్టాలి. ఇక మెథడాలజీకి సంబంధించి 6 ప్రశ్నలు 6 మార్కులు డిఎడ్ బుక్స్ నుంచి అయితే వస్తాయి. డిఎడ్ ఏదైతే మ్యాథ్స్ బుక్ ఉంటుందో పీడిఎఫ్ ఉంటుందో దాని నుంచి రావడం జరుగుతాయి. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ స్టడీస్ ఈవీఎస్. మనకి ఈవీఎస్ అనేది 1 to 5th క్లాస్ వరకు ఈవీఎస్ అని పిలుస్తాం. 6వ తరగతి నుంచి మళ్ళీ 10వ తరగతి వరకు సైన్స్, సోషల్ ఈ విధంగా మళ్ళీ 2 రకాలుగా డివైడ్ అవుతుంది. ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే సైన్స్కి సంబంధించి 12 ప్రశ్నలు కంటెంట్ నుంచి, సోషల్కి సంబంధించి 12 ప్రశ్నలు కంటెంట్ నుంచి, మనకి మెథడాలజీ నుంచి సైన్స్ నుంచి 3 ప్రశ్నలు, సోషల్ స్టడీస్ నుంచి 3 ప్రశ్నలు, ఈ విధంగా మొత్తంగా మనకి ఈవీఎస్ అనేది 30 ప్రశ్నలు 30 మార్కుల కింద డివైడ్ అవుతుంది. ఈవీఎస్కి సంబంధించి 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు సోషల్ అదేవిధంగా సైన్స్ టెక్స్ట్ బుక్లు అన్నీ కూడా చదువుకోవాలి. 1 to 5th క్లాస్ వరకు ఈవీఎస్ ఎన్విరాన్మెంట్ స్టడీస్ బుక్స్ అనేవి చదువుకోవాలి. లెవెల్ అప్ టు 10th క్లాస్ కాబట్టి 9th క్లాస్ 10th క్లాసుల్లో ఉన్న ఏదైతే సైన్స్, సోషల్కి సంబంధించిన అంశాలు ఉంటాయో వాటిపై కూడా దృష్టి పెట్టడం చాలా మంచిది. ఎందుకంటే టెట్కి క్లిష్టత స్థాయి అనేది తక్కువగా ఉన్న డిఎస్సికి ఖచ్చితంగా 9th క్లాస్ 10th క్లాస్ లెవెల్ వరకు వెళ్తాడు కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకుని 9th క్లాస్ 10th క్లాస్ కూడా చదువుకోవడం చాలా మంచిది. ఇది గైస్ ఓవరాల్గా మనం చూసినట్లయితే 150 బిట్స్కి 150 మార్క్స్కి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ పరీక్ష అయితే జరుగుతుంది. దీన్ని పేపర్ 1A అని చెప్పేసి మనకి పిలవడం జరుగుతుంది. ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ ఉంది, సార్ న్యూ టెక్స్ట్ బుక్లు చదవాలా, ఏ టెక్స్ట్ బుక్లు చదవాలి, సిలబస్ ఏమిటి అనేది ఒక క్లారిటీ కోరుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా మనం చూసినట్లయితే 1 to 6th క్లాస్ వరకు గత టెట్లో కూడా న్యూ సిలబస్ ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా 1 to 9th క్లాస్ వరకు న్యూ సిలబస్ అనేది చదవాలి. 9th 10th ఓల్డ్ టెక్స్ట్ బుక్లు కూడా చదువుకోవడం చాలా మంచిది. పేపర్ 1 ఎస్జిటి వాళ్ళకి ఏంటంటే 1 to 8th క్లాస్ వరకు న్యూ సిలబస్ ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. 9th క్లాస్ వచ్చేసరికి ఓల్డ్ అండ్ న్యూ కూడా చదువుకోవడం వల్ల ఏంటంటే మీకే కంటెంట్ అనేది మీ దగ్గర ఎక్కువ ఉంటుంది కాబట్టి, సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది మీ దగ్గర ఎక్కువ ఉంటుంది కాబట్టి 9th క్లాస్ ఓల్డ్ అండ్ న్యూ కూడా చదువుకోవడం మంచిది. ఇక 10th క్లాస్లో మనకి ఎటువంటి మార్పులు లేవు. ఇక డిఎడ్ ఓల్డ్ అండ్ న్యూ బుక్స్ కూడా ఉపయోగపడతాయి. మనకి సైకాలజీ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉంటుందో, పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో, డిఎడ్లో ఫస్ట్ ఇయర్లో సైకాలజీ ఏదైతే పీడిఎఫ్ ఉంటుందో ఆ సైకాలజీ లైన్ టు లైన్ మెటీరియల్ అంతా కూడా చదువుకున్నట్లయితే మ్యాక్సిమం చాలా వరకు కవర్ అవుతుంది. ఇక ఐసీటీ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించి సైకాలజీలో భాగంగా ఉండే సబ్జెక్ట్ మనకి డిఎడ్లో ఫస్ట్ ఇయర్లో 6వ పేపర్ బోధనా శాస్త్రం అని ఉంటుంది. దాంట్లో ఐసీటీ ఉంటుంది, అది చదువుకోవాలి. ఓకే, ఐసీటీ పీడిఎఫ్ కానివ్వండి, సైకాలజీ పీడిఎఫ్ కానివ్వండి, 1 to 9th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లు కానివ్వండి, 9th to 10th ఓల్డ్ టెక్స్ట్ బుక్లు కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకునేందుకు లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి www.ramramesh.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీకు క్లారిటీగా లింక్స్ అయితే ఉన్నాయి. ఆ లింక్స్ ఓపెన్ చేసి పీడిఎఫ్లు అయితే డౌన్లోడ్ చేసుకోండి. రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది, దాన్ని డిస్క్రిప్షన్ అంటారు. ఇక మనకి నెక్స్ట్ వచ్చేసరికి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు సంబంధించి క్లారిటీగా మాట్లాడాలి. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024కి సంబంధించి మనకి పేపర్ 2Aకి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ మనకి సేమ్ ఇదే విధంగా ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్లో మనకి ఎటువంటి మార్పులు అయితే ఉండవు. ఇక్కడ కూడా మనకి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ 30 ప్రశ్నలు 30 మార్కులు అయితే రావడం జరుగుతాయి. ఈ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అనేది మీరు బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ పూర్తి చేసేటప్పుడు సైకాలజీకి సంబంధించి ఏదైతే పీడిఎఫ్ లేదా అకాడమీ టెక్స్ట్ బుక్ ఉంటుందో దాన్ని చదవాలి. దాంతోపాటుగా మనకి రీసెంట్గా ఐసీటీ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అనేది కూడా సైకాలజీలో ఒక భాగంగా చేశారు కాబట్టి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించి కూడా మీరు ఇన్ఫర్మేషన్ అయితే చదవాలి. దానికి సంబంధించిన పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకునే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. టెక్స్ట్ బుక్లు డౌన్లోడ్కి సంబంధించి లింక్, అక్కడి నుంచి మీరు సైకాలజీకి సంబంధించి అదేవిధంగా ఐసీటీ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించి పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకుని అక్కడి నుంచి మీరు చదువుకోవచ్చు. ఓకే, సైకాలజీ, పెడగాజీ, ఐసీటీ ఈ 3 టాపిక్ల నుంచి 30 ప్రశ్నలు 30 మార్కులు అయితే రావడం జరుగుతాయి. ఐసీటీ నుంచి 5 ప్రశ్నలు 5 మార్కులు. ఓకే, మొత్తంగా మనకి 30 ప్రశ్నలు 30 మార్కులు అయితే రావడం జరుగుతాయి. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ. మనకి నెక్స్ట్ వచ్చేసరికి లాంగ్వేజ్ 1 తెలుగు. ఇక్కడ తెలుగు తీసుకున్న వాళ్ళకి తెలుగు 30 ప్రశ్నలు 30 మార్కులు. ఇక్కడ ఏంటంటే 6వ తరగతి 7వ తరగతి 8వ తరగతి 9వ తరగతి 10వ తరగతి వరకు ఉన్న తెలుగు పాఠ్య పుస్తకాలన్నీ కూడా మీరు కంప్లీట్గా చదవాలి. టెక్స్ట్ బుక్లు అనేవి గ్రామర్తో పాటుగా కంటెంట్కి సంబంధించి గ్రామర్కి సంబంధించిన అంశాలకు సంబంధించి 30 ప్రశ్నలు 30 మార్కులు అయితే రావడం జరుగుతాయి. ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు సంబంధించి అందరికీ కూడా ఈ తెలుగు సబ్జెక్ట్ అనేది కామన్గా ఉంటుంది. అంటే మనకి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు టెట్ లెవెల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివితే సరిపోతుంది. కానీ డిఎస్సికి సంబంధించి ఖచ్చితంగా ఇంటర్మీడియట్ లెవెల్లో చదువుకోవాలి. ఓకే, ఇక లాంగ్వేజ్ టు ఇంగ్లీష్ విషయానికి వచ్చినట్లయితే కంటెంట్
24 ప్రశ్నలు 24 మార్కులు. అదేవిధంగా గ్రామర్ కూడా దీనిలో ఇంక్లూడ్ అయి ఉంటుంది. మెథడాలజీకి సంబంధించి 6 ప్రశ్నలు 6 మార్కుల కింద. ఓవరాల్గా మనకి ఇంగ్లీష్ సబ్జెక్ట్ నుంచి 30 ప్రశ్నలు 30 మార్కులు అయితే రావడం జరుగుతాయి. అయితే ఇక్కడ న్యూ టెక్స్ట్ బుక్లు చదవాలా, ఓల్డ్ టెక్స్ట్ బుక్లు చదవాలనే విషయానికి వచ్చినట్లయితే మనకి 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి న్యూ పాఠ్య పుస్తకాలు చదవాలి. 9th క్లాస్ 10th క్లాస్ ఓల్డ్ పాఠ్య పుస్తకాలు. ఇక్కడ 9th క్లాస్ న్యూ పాఠ్య పుస్తకాలు కూడా చదువుకుంటే మీకు నాలెడ్జ్ అనేది మరింత పెరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు న్యూ పాఠ్య పుస్తకాలు, 9వ తరగతి 10వ తరగతి ఓల్డ్ పాఠ్య పుస్తకాలపై దృష్టి పెట్టండి. డిఎస్సికి అప్ టు ఇంటర్మీడియట్ లెవెల్లో ఖచ్చితంగా చదువుకోవాలి. ఓకే, ఇక కోర్స్ సబ్జెక్ట్ విషయానికి వచ్చినట్లయితే మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ వాళ్ళకి సంబంధించి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ నుంచి 60 ప్రశ్నలు 60 మార్కులు అయితే రావడం జరుగుతాయి. ఇక సోషల్ స్టడీస్ వాళ్ళకి సంబంధించి 60 ప్రశ్నలు 60 మార్కులు అయితే రావడం జరుగుతాయి. తెలుగు వాళ్ళకి సంబంధించి తెలుగు నుంచి 60 ప్రశ్నలు 60 మార్కులు, హిందీ వాళ్ళకి హిందీ నుంచి 60 ప్రశ్నలు 60 మార్కులు, ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్ నుంచి 60 ప్రశ్నలు 60 మార్కులు. ఈ విధంగా మీ కోర్స్ సబ్జెక్ట్ ఆధారంగా 60 ప్రశ్నలు 60 మార్కులు అయితే డివైడ్ అవుతుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ స్టడీస్ మనం తీసుకున్నట్లయితే సోషల్ స్టడీస్ కంటెంట్ నుంచి 48 ప్రశ్నలు 48 మార్కులు, సోషల్ స్టడీస్ మెథడాలజీ నుంచి 12 ప్రశ్నలు 12 మార్కులు. ఓవరాల్గా 60 ప్రశ్నలు 60 మార్కులు సోషల్ స్టడీస్ నుంచి రావడం జరుగుతాయి. ఇక్కడ కంటెంట్ అంటే ఏంటంటే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఏవైతే ప్రభుత్వ పాఠశాలలో ఉన్న టెక్స్ట్ బుక్లు ఉంటాయో వీటి నుంచి వచ్చే ప్రశ్నలు, మ్యాటర్ నుంచి వచ్చే ప్రశ్నలు కంటెంట్ అంటాం. బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ చేసేటప్పుడు దీనికి ఏదైతే మీ కోర్స్ రిలేటెడ్ బీఈడి కోర్స్ చేసేటప్పుడు, బిఎడ్ కోర్స్ చేసేటప్పుడు మెథడాలజీ బుక్స్ ఉంటాయో అవి వచ్చేసరికి మెథడాలజీకి సంబంధించి ఉపయోగపడతాయి. తెలుగు వాళ్ళకి ఎవరైతే తెలుగు పండిట్, హిందీ పండిట్ వీళ్ళు ఉన్నారో, ఇంగ్లీష్ పండిట్ వీళ్ళు ఉన్నారో వీళ్ళకి కంటెంట్ నుంచి 48 ప్రశ్నలు 48 మార్కులు, మెథడాలజీ నుంచి 12 ప్రశ్నలు 12 మార్కులు. ఈ విధంగా 60 ప్రశ్నలు 60 మార్కులు అయితే రావడం జరుగుతాయి. ఇటు వచ్చి మ్యాథమెటిక్స్ సైన్స్ వాళ్ళకి సంబంధించి మ్యాథమెటిక్స్ సైన్స్లో 24 ప్రశ్నలు కంటెంట్ నుంచి 6 మార్కులు మెథడాలజీ నుంచి మ్యాథ్స్ నుంచి రావడం జరుగుతాయి. మళ్ళీ సైన్స్కి సంబంధించి 24 ప్రశ్నలు కంటెంట్ నుంచి 6 ప్రశ్నలు మెథడాలజీ నుంచి రావడం జరుగుతాయి. ఈ విధంగా మనకి ఓవరాల్గా చూసినట్లయితే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సంబంధించి పేపర్ 2కి సంబంధించి 150 మార్క్స్కి 150 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతాయి. మనకి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి పేపర్ 2A ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఈ విధంగా ఉంటుంది. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో ఉన్న టెక్స్ట్ బుక్లు చదవాలి. ఇక్కడ సబ్జెక్ట్ రిలేటెడ్ ఆధారంగా. ఇక ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లెవెల్లో కూడా చదువుకోవడం మంచిది. డిఎస్సికి కంపల్సరీగా ఇంటర్ లెవెల్లో చదవాలి. ఎందుకంటే టెట్లో వచ్చిన ప్రశ్నల క్లిష్టత స్థాయి కంటే డిఎస్సిలో వచ్చే ప్రశ్నల క్లిష్టత స్థాయి అనేది ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు 1 to 9th క్లాస్ న్యూ పాఠ్య పుస్తకాల టెక్స్ట్ బుక్ల పీడిఎఫ్లు, 9th క్లాస్ 10th క్లాస్ ఓల్డ్ పాఠ్య పుస్తకాల పీడిఎఫ్లు, దీంతోపాటుగా సైకాలజీకి సంబంధించిన పీడిఎఫ్, విద్యా దృక్పథాలకు సంబంధించిన పీడిఎఫ్, ఐసీటీ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించిన పీడిఎఫ్, ఇవన్నీ కూడా మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకునేందుకు లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో టైటిల్ మీద ఒకసారి నొక్కంగానే కిందకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది, దాన్ని డిస్క్రిప్షన్ అంటారు. www.ramramesh.in అనే వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి ఆర్టికల్లోకి వెళ్ళి మీరు అక్కడ వెబ్సైట్లో క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు. లింక్స్ 1 by 1 మీకు క్లారిటీగా ఉంటాయి, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ramramesh.education.in అనే వెబ్సైట్లో ఫ్రీ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉన్నాయి, అవి మీరు అక్కడి నుంచి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మిస్ కాకుండా ఉండేందుకు ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇప్పటి వరకు ఉన్న టెట్కి సంబంధించిన సిలబస్కి సంబంధించిన మీకు ఒక అవగాహన అయితే వచ్చి ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇక గతంలో టెట్కి సంబంధించి మీకు ఏదైతే టాపిక్ వైజ్ సిలబస్ ఉందో దానికి సంబంధించిన లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.